చిత్తూరు జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పరిస్థితి అది. ఏడన దుంకి సావచ్చు చంద్రబాబు నాయుడు. కనీసం కుప్పంలో కూడా కనీసం రైతులు, కనీసం ఆయన సొంత కాన్స్టిట్యున్సీ రైతుల పరిస్థితి అట్లుందనంటే. ఇది వ్యవసాయ శాఖ మంత్రి కాన్స్టిట్యున్సీ, శ్రీకాకుళం జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గం టెక్కలిలో పరిస్థితి అది. క్యూ లైన్లలో ఇద్దరు ఏదైనా బాయోగి ఏదైనా చూసుకొని దుంకుతే బెటరు. నేను ఒకటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా, అసలు మీ ద్వారా ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నది ఒకటే. వైఎస్ఆర్సిపి పాలనలో, అంటే మా పాలనలో గతంలో జరిగిన మా పాలనలో, వైఎస్ఆర్సిపి పాలనలో 5 ఏళ్లలో ఎప్పుడైనా ఎక్కడైనా రైతులు ఇలా ఎరువుల కోసం రోడ్డు ఎక్కడం ఎక్కడైనా చూశారా అని అడుగుతా ఉన్నా. సింపుల్ క్వశ్చన్. వైఎస్ఆర్సిపి 5 ఏళ్ల పాలనలో ఎప్పుడైనా ఎక్కడైనా ఇలా రైతులు ఎరువుల కోసం అగచాట్లు పడడం, రోడ్డెక్కడం ఎక్కడైనా ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా. మరి ఎందుకు జరగలేదు? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎందుకు జరగలేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే ఎందుకు జరుగుతా ఉన్నాయి? అదే మక్కిలు ఎరకొట్టు కింద కూర్చోబెడతా జాగ్రత్త, పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా. ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి. శాంతి భద్రతలను ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం, మీకు బలంగా తెలియజేస్తాను ప్రజలందరికీ కూడా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి ఎవరు. సరదాగా లేం మేము ఇక్కడ. చాలా దెబ్బలు తిని వచ్చాం ఇక్కడ దాకా, చాలా దెబ్బలు తిని వచ్చాం. 5 స్టార్ హోటల్స్ లో ఉన్నా కానీ రక్షణ లేని పరిస్థితిలో ఉండేది. రోడ్ల మీదకి లాక్కొచ్చి మహిళలను కూడా వీళ్ళు జైల్లో పెట్టిన వ్యక్తులు. అవన్నీ తట్టుకొని నిలబడ్డామంటే ఇంకా మేము సంస్కారంగా ఉండాలి. విత్ ద కాన్స్టిట్యూషనల్ గైడ్ లైన్స్, విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ లా ఉండాలి. కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం. అనవసరంగా రెచ్చగొట్టకండి ఇవన్నీ ఇలాంటి మాట్లాడి. నిన్న తమిళనాడు సభలో కూడా చెప్పాను. అదేంటంటే సాధు మిరండాలు కాడు కొడలాదంటే, సజ్జనుడు కోపం వస్తే అడవి కూడా ఆపలేదనేది. అలాగే మాది మంచి ప్రభుత్వం. నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మెతక ప్రభుత్వం కాదు. ఇది సమర్థవంతమైన ప్రభుత్వం, అభివృద్ధి చేసే ప్రభుత్వం, కానీ మెతక ప్రభుత్వం కాదు. ఇది పిచ్చి వేషాలు వేసే తొక్కి నారా తీస్తాం, గుర్తుపెట్టుకోండి. ఇది సంస్కారం కాకపోయి, ఇది సభకి కరెక్ట్ కాకపోయినా చెప్తున్నాను ఇది. ఎందుకంటే మేము చాలా దెబ్బలు తిని వచ్చాం కాబట్టి మళ్ళీ ప్రజల్లో భయాందోళన చేద్దామని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఏ మాత్రం ఉపేక్షించాం. అధికారులకు కూడా మేము అదే అప్పీల్ చేస్తున్నాం. మీరు దయచేసి ఎనీ యాంటీ కాన్స్టిట్యూషనల్, ఎనీ యాంటీ గవర్నమెంట్, ప్లీజ్ కైండ్లీ టేక్ కేర్ అండ్ మేక్ ష్యూర్ యూ ఇంప్లిమెంట్. నీకు మళ్ళీ మరి బరిదగించి ఉన్మాదుల్లా ప్రవర్తించే వాళ్ళు మా ఎన్డీఏ కూటమిలో లేరు, నీ దగ్గర ఉన్నారు. నీకు చెప్తున్నా, సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు మాట్లాడి ఎలాగైనా ఒక పిచ్చ ఆనందం పొంది, రాక్షస ఆనందం పొంది, నేను ఎక్కడో కూర్చుంటాను, ఎక్కడో ఐడి పెట్టి నేను ఇక్కడ ఎక్కడో కామెంట్ పెడతాను, నన్ను ఎవడు ఏమి చేయలేడులే అనుకుంటే వాళ్ళకి చెప్తున్నా, 7 సముద్రాలు దాటున్నా కూడా మిమ్మల్ని పట్టుకుంటాం. దాన్నే అంటారు వాడుకొని తెప్పతగలేసే రకం ఉంటుంది తెలుసా? ఏదంటారు, ఏరు దాటాక తెప్పతగలేయడం అంటారు. మనోడేంటంటే 5 సంవత్సరాలు కొంతమంది పోలీసుల్ని ఎలా వాడుకున్నాడంటే, ఇంటి దగ్గర కాపలాలకు పెట్టుకున్నాడు, మా ఇళ్ళ దగ్గర బందోబస్తులు పెట్టాడు, పరదాలు కట్టించుకున్నాడు. ఎందుకు పనికిరాని ఎదో పనులన్నీ చేయించాడు వాళ్ళ చేత, పోలీసుల చేత. ఈ రోజు ఆ పోలీసులు చాలా మంది ఆ పర్యవేశానం కింద సస్పెండ్ల ఇంట్లో కూర్చున్నారు, 3 IPS ఆఫీసర్లు. అర్థమైందా? ఈ రోజు పోలీసుల మీద అంతా మంట వచ్చేసి 7 సముద్రాలు దాటాను. కొన్ని అదే అంటారు కదా, దీన్నే అంటారు. అందుకే పోలీసులు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు విషయం ఏం వారికి భయపడాల్సిన అవసరమేం లేదు. నువ్వేం చేసుకోవాలనుకుని చేసుకో, మేము ఇప్పుడు అధికారంలో ఉన్నాం. మేము చేసే దాని గురించి భయపడిపోయి పోలీసుల మీద 7 సముద్రాలు దాటి మేము పెట్టుకుంటాం, అలా పట్టుకుంటాం, ఇలా పట్టుకుంటాం. హాయిగా మీరు మీ పని చేయండి అబ్బా. ఎర్రబుక్ దాన్ని పని చేస్తుంది. అందుకని నేను మర్చిపోయా. ఎట్ట మర్చిపోతా స్వామి? ఎందుకు మర్చిపోవాలి స్వామి? తోట చంద్రని చంపేస్తే మర్చిపోమంటావా? నందన్ సుబ్బయ్యని చంపేస్తే మర్చిపోమంటావా? ఎట్ట మర్చిపోతావు?
చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైలుకు పంపిస్తే ఒక కొడుకుగా నేను మర్చిపోతానా అని అడుగుతున్నాను. నాకు తెలుసు ఆయన పడిన బాధ, ఆవేదన ఇప్పుడు కూడా బాధేస్తుంది. ఎందుకంటే ఆ రాజమండ్రి జైల్లో ఎక్కడైతే ఆయన బంధించారో ఆ జైలుని అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారు. 2 శిలాఫలకాలు ఉన్నాయి ఆ జైలు ముందల, నేను చూసా. బాబు గారు ఎక్కడైతే పెట్టారో అది ఆయన మొదటి టర్మ్లో చేసింది. ఏ రూమ్లో ఆయన కలిసామో 3వ టర్మ్లో కట్టింది స్వామి. అది ములాఖాత్ బిల్డింగ్ కూడా కట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అలాంటి పెద్ద ఆయన్ని 53 రోజులు బంధిస్తే బాధ ఉండదా? బాధ కలగదా? ఎందుకు వదిలి పెడతా స్వామి? మన పని మనం చేద్దాం, ప్రజల దగ్గరికి వెళ్దాం, చేయాల్సింది చేద్దాం. ఎర్ర బుక్ దాని పని చేసుకుంటూ వెళ్తుంది. అంతేగాని మర్చిపోయా ఏదో అయిందనేది ఉండదు. నా జీవితాంతం నేను మర్చిపోను. నాకు చాలా క్లారిటీ ఉంది. ఎందుకంటే తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టుకోవచ్చు స్వామి. అధికారులు అయి ఉండొచ్చు, రాజకీయ నాయకులు అయి ఉండొచ్చు, పోలీస్ ఆఫీసర్లు కూడా అయి ఉండొచ్చు. ఆనాడు చెప్పా, చట్టాన్ని మీరు ఉల్లంఘిస్తున్నారు, చట్టాన్ని ఉల్లంఘిస్తే మటుకు నేను వదల. మీ వైసీపీ కార్యకర్తల విలువ ఇదేనా? మీ పార్టీ నేర్పించిన విలువలు, మీ కార్యకర్తలకి మీరు నేర్పించిన విలువలు ఇవేనా? మళ్ళీ నువ్వు వాళ్ళని వెనకేసుకొని వస్తున్నావా? అంటే మిగతా వైసీపీ కార్యకర్తలకు కూడా ఇదే విధంగా ఉండాలని నువ్వు చూసిస్తున్నావా అని అడుగుతున్నాం. ఇదే విధంగా ఉండండి అని మీ కార్యకర్తలకు చెప్తున్నావా? నేను అదే విధంగా ఉండా కాబట్టి మీరు అదే విధంగా ఉండండి అని నువ్వు చెప్తున్నావా? నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు వైసీపీ కార్యకర్తలకి? మీరు రేప్ చేయండి, దొంగతనాలు చేయండి, పోలీసు వాళ్ళ మీద హత్యా ప్రయత్నాలు చేయండి, మిమ్మల్ని జైల్లో వేస్తే నేను వచ్చి పరామర్శిస్తా అని నువ్వు నీ కార్యకర్తలకు చెప్తున్నావా అని అడుగుతున్నాం. మళ్ళీ పోలీసు వాళ్ళ మీద విమర్శలు, వాళ్ళు తప్పు చేశారని. ఏం చేయాలా? కాదురా, ఏం చేయాలరా? నాకు చెప్పండి రా, ఏం చేయాలా? హత్యా ప్రయత్నం చేస్తే ముద్దు పెట్టాలా? అమ్మాయిల మీద దాడి చేస్తే ముద్దు పెట్టాలా? దండయ్యాలా? ఏం చేస్తారు పోలీసు వాళ్ళు? మీరు హత్యా ప్రయత్నాలు చేసుకుంటా మేము వైసీపీ అనగానే ఆ పిచ్చోడు వస్తున్నాడని చెప్పేసి పోలీసు వాళ్ళు గమ్ముగా ఉండాలా? ఇంకొక ఆయన అంబాటి రాంబాబు, ఆయన పొళ్ళు కొరికాడంట. పొళ్ళుట తిక్కనా కొడక, పొళ్ళు ఓడగొడతారా రే? ఏంది పొళ్ళు? పోలీసు వాళ్ళని చూసి ఏం చేస్తావా? ఏం చేస్తా?